హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 600 గ్రాములు గోధుమ పిండి తీసుకున్నా. 300 గ్రాములు బెల్లం తీసుకున్నా. ఇప్పుడు వీటితో సగం ఏమన్నా 300 గ్రాములు పెట్టి బూరెలు చేస్తా, గోధుమ బూరెలు బెల్లంతో. సగం ఏమన్నా బెల్లం గొవ్వలు చేసి చూపిస్తాను. 2 స్వీట్లే ఇవాళ చేసి చూపిస్తాను. నేను గొవ్వలు ఎలా చేయాలో, గోధుమ బూరెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అన్నమాట. 600 గ్రాములు గోధుమ పిండి, 300 గ్రాములు బెల్లం చాలు. ఇదే తీయగా ఉంటుంది బెల్లం. ఇప్పుడు కొంచెం వేయగానే బాగా తీపి బెల్లం, మంచి బెల్లం అన్నమాట. వీటిల్లో యాలక్కాయల పొడి వేసుకుందాం. 4 యాలక్కాయల పొడి కలిపినాక మళ్ళీ యాలక్కాయల పొడి కలవదని ముందే వేసేసుకోవాలి. పిండిలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మళ్ళీ బెల్లము ఒక అర గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అప్పుడు బెల్లం కరిగిద్ది. వీటికి పాకం పట్ట అవసరం లేదు, ఇట్టా కూడా చేసుకోవచ్చు. కాసేపు నానిద్ది బెల్లం. ఇక ఇందులో పోసి కలుపుకోవటమేనమాట. గోధుమ పిండితో బెల్లంతో బూరెలు గోవలో చేసి చూపిస్తాను నేను. సరే చేద్దాం, పిండి కలుపుకుందాం. ఇగండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గోధుమ పిండి బెల్లం మిక్సీ పెట్టా కదా. కొలతలు 600 గ్రాములు గోధుమ పిండి, 300 గ్రాములు బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు గోధుమ బూరెలు వండుతున్నాను అన్నమాట. కొన్ని ఏమన్నా సగం ఏమన్నా గోధుమ బూరెలు వండుతాను, సగం గొవ్వలు చేస్తా. ఇవి కూడా చక్కగా మామూలుగా బియ్యం బూరెలాగా చక్కగా పొంగుతాయి. గోరెలు కూడా రుచిగా ఉంటాయి. చూసారా చూడండి. బూరెలు వండాను, గోధుమ బూరెలు. చూడండి ఎట్టా ఉన్నాయి. పిండి బెల్లం వేసి కలుపుకోవాలి, పాకం పట్టుకోవాలి. అసలు చూసారా ఎంత బాగున్నాయో. ఇట్లా గోధుమ బూరెలు అనమాట. ఇవి ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను. చూడండి ఈ మాత్రం పిండి కలుపుకొని వేసాను అనమాట. బెల్లము గోధుమ పిండి ఇట్లా కలుపుకుంటే చాలు. మనం పూరీలు ఎలా కలుపుకుంటాం అట్లా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఇప్పుడు ఇవన్నీ బూరెలు వేసాను. చూసారుగా, మీకు ఎట్టగా చేస్తున్నానో చూపిస్తా. మామూలుగా మనం బూరెలు కానీ అరిసెలు కానీ ఎట్లా ఒత్తుకుంటాం అట్లాగే చేసుకోవాలి. ఇదేం పాకం పట్టవసరలా. బెల్లమను గోధుమ పిండి కలుపుకుంటే చాలు. బెల్లము గిన్నెలు వేసుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకొని ఆ బెల్లం నీళ్ళతో పిండి కలుపుకోవాలి. చూడండి ఇట్లా నీళ్ళని ఇట్లా నూనె ఇలా వేసారనుకో పొంగిద్ది, ఊరికే పొంగిద్ది అన్నమాట. సేమ్ మనం పిండితో బూరెలు ఎలా వండుతాము అలాగే వస్తాయి. మీరు కూడా గోధుమ పిండి బెల్లంతో బూరెలు వేసుకోండి, సూపర్గా ఉంటాయి. పిల్లలు కూడా అప్పుడప్పుడే పిండి అవసరంలా. పిండి బెల్లం పాకం పట్ట అవసరంలా. ఇలా వేసుకుంటారని మీరు కూడా చూపిస్తున్నాను అన్నమాట. బూరెలు అప్పుడప్పుడు కలుపుకొని వేసుకోవచ్చు. అది బాగుంది. చూసారా పొంగి, అది గోధుమ బూరెలు అన్నమాట. మీరు కూడా ఇట్లా వేసుకోండి. నేను ఇంకొక సగం పిండి ఉంది, అది మీకు గొవ్వలు చేసి చూపిస్తా. బెల్లం గొవ్వలు, ఈ బెల్లం బూరెలు బెల్లం గొవ్వలు కూడా వేసి చూపిస్తాను, చూద్దురు. సరే అట్లా కలుపుకుంటే చాలు. పిండి బెల్లంతో బూరెలు వండుకున్నాను అనమాట. చూసారా ఎట్లా వచ్చినాయో. చూసారా చూడండి మెత్తగా వస్తాయి అన్నమాట. బాగుంటాయి అప్పుడప్పుడు తినటానికి బెల్లంతో అన్నమాట. ఇవి గోధుమ పిండితో పిండి అవసరం లేదు, పాకం పట్ట అవసరంలా. బెల్లము గోధుమ పిండి కలుపుకొని బెల్లం ముందు కాస్త నీళ్ళలో నానబెట్టుకొని గోధుమ పిండి కలుపుకొని బూరెలు వేసుకోవటమే. బాగుంటాయి అన్నమాట. అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండితోనే సగం గొవ్వలు చేసుకున్నా. చూసారా గొవ్వలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఈ గొవ్వలు కాలుస్తున్నాను అనమాట. ఇట్లా ఒక వాయి కాల్చాను. చూడండి బెల్లం గొవ్వలు అన్నమాట. బెల్లం అందులోని గోధుమ పిండిలోనే కలిపి గొవ్వలు ఇలాగ ఎర్ర కాల్చుకోవాలి. చూసారా ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఇవి కూడా వేసుకుంటున్నాను అన్నమాట. చూడండి 600 గ్రాములు గోధుమ పిండి వేసుకున్నాను. 300 గ్రాములు బెల్లం వేసుకొని పిండి కలుపుకొని సగం బూరెలు వండుకున్నాను, సగం ఏమన్నా ఇట్లా గొవ్వలు చేసుకుంటున్నా. పిల్లలు ఏ ఇష్టం అయితే అవి తింటారు అని 2 రకాలుగా చేస్తున్నాను అన్నమాట. అదే పిండితో చూసారా గొవ్వలు ఇట్లా వేసుకొని
కాల్చుకోండి మీరు కూడా. సూపర్ గవ్వలు, పిల్లలు గవ్వలు కూడా తింటారు, బాగుంటాయి. బెల్లం గవ్వలు అన్నమాట ఇవి. గోధుమ పిండితో బెల్లం గవ్వలు తీగా ఉంటాయి. బూరెలు కూడా అప్పుడప్పుడు కమ్మగా ఉంటాయి. బియ్యం నానబోసుకొని మళ్ళీ మరబట్టించి అట్లా బియ్యం పిండితో బూరెలు వండుకోవచ్చు. ఇట్లా అప్పుడప్పుడు గోధుమ పిండి కలుపుకొని బెల్లం కలుపుకొని బూరెలు వండుకోవచ్చు. అవి ఒక టేస్ట్, ఇవి ఒక టేస్ట్. అందుకని మీరు రెండు చేసుకొని చూసుకోండి. చూసారా గవ్వలు ఏగుతున్నాయి, ఇట్లా బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి గవ్వల్ని. ఇవి కూడా బాగుంటాయండి బెల్లం గవ్వలు. అది మీరు కూడా ఇలా చేసుకోండి, కాసేపుట్టు అయిపోతాయి అన్నమాట చక్కగా పని. ఇగోండి నేను మిక్సీ పెట్టాక పిండి కలిపేటప్పుడు అవి ఇప్పుడు ఇలా చేసుకున్నాను అనమాట. ఇవేమన్నా గవ్వలు, ఇవేమన్నా బూరెలు అనమాట. గోధుమ బూరెలు, గోధుమ గవ్వలు బెల్లంతో. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి గవ్వలు అనమాట. ఇవి పిల్లలు బాగా తింటారు. బెల్లం గవ్వలు కదా, తీగా ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ బూరెలు అనమాట ఎట్లా ఉండే చక్కగా మామూలు బూరెలాగే పొంగుతీ కూడా, పొంగుతీ మెత్తగా బాగుంటాయి. బాగా కాల్చుకోవాలన్నమాట. అట్లా నల్లగా కాకుండా గోధుమ రంగులో కాల్చుకోవాలి. చూసారా, ఇవి ఇవాళ నేను చేసిన స్వీట్ అనమాట. సరే మీరు కూడా ఇలాగే చేసుకోండి, బాగుంటాయి. రేపు ఇంకో స్వీట్తో మీ ముందుకు వస్తా.